సత్య అనే సబ్స్క్రైబర్ గారు అడుగుతున్నారండి. సార్ వందనాలండి, వందనాలండి. రీసెంట్‌గా కువైట్‌కి వచ్చాను. 1 మంత్ అవుతుంది. నా ముఖం అంతా చిన్న చిన్న మచ్చల కింద, జిడ్డుగా అక్కడక్కడ మంగు మచ్చల కింద వస్తుంది సార్. ఏమైనా ట్రీట్మెంట్ చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారండి. ఇంకొక సబ్స్క్రైబర్ ఎస్‌కే గారు అడుగుతున్నారండి. సార్ నా ఫేస్ వైట్‌గా ఉంటుంది. కానీ అక్కడక్కడ మంగు మచ్చలు వచ్చాయి. బయట 2 నెలల నుంచి క్రీమ్స్, సీరమ్స్ వాడుతున్నాను. అలానే ఎన్ని మంత్స్ కంటిన్యూ చేయాలి? ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఏమైనా వాడవచ్చా, లేకపోతే స్టాప్ చేసి సన్ స్క్రీన్ వాడవచ్చా అని అడుగుతున్నారండి. ఇంకొక సబ్స్క్రైబర్ అడుగుతున్నారండి, కళ్యాణి గారని. సార్ ఐ హ్యావ్ మెలాస్మా ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఫేస్. మంగు మచ్చలు 2 చోట్ల ఫేస్ పైన ఉన్నాయండి, 2 దిక్కులా. ఏమన్నా క్రీమ్స్ కానీ ట్రీట్మెంట్ కానీ సజెస్ట్ చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారండి. చాలా ప్రాబ్లంగా అండి ఈ మంగు మచ్చలు చాలా మందికి ఉంటుందండి. ఎన్నో లక్షలాది మందికి ఈ మంగు మచ్చల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి నలుగురిలో కలవటానికి కానీ ఎక్కడైనా అకేషన్స్కి వెళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎలా మనం తగ్గించుకోవచ్చు, క్రీమ్స్తో పోతాయా, ఆయింట్మెంట్స్తో పోతాయా, లేకపోతే మనం సన్ స్క్రీన్ పెడితే పోతుందా, ఇలాంటి అనేకమైన సందేహాలు, ప్రశ్నలు, అపోహలు ఉంటాయండి. వాటన్నిటికీ నేను జవాబు చెప్తానండి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్, డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎన్నో లక్షలాది మందికి మంగు మచ్చలతోటి చాలా ప్రాబ్లమ్స్గా మారుతూ ఉంటాయండి. ఎక్కువగా ఆడవాళ్ళలో కనిపిస్తుందండి, మగవాళ్ళలో చాలా అరుదుగా కనిపిస్తుంది, కానీ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది, కానీ మొండిగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళలో చాలా కామన్గా ఉన్న, బాగా ట్రీట్మెంట్ తీసుకున్నాక మంచి రిజల్ట్స్ వచ్చి తర్వాత బాగా తగ్గుతుందండి. మగవాళ్ళకి అరుదుగా ఉండి, మొండిగా ఉండి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ చాలా కంట్రోల్గా తగ్గుతూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి, ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. మంగు మచ్చలు అనేటివి రావటానికని కారణం జన్యుపరంగా ఒక కారణం ఉంటుందండి. అంటే అమ్మ నాన్నకి ఎవరికైనా ఉండి, బాబాయ్ పిన్నిలకి, లేకపోతే ఎవరికైనా ఉంటే చుట్టాలకి అది మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ సమయంలో, కాన్పుతో ఉన్నప్పుడు అండి, డెలివరీ అయినాక అండి, ఫీడింగ్ అవుతున్నప్పుడు, ఆ సమయంలో ఎప్పుడైనా కానీ రావచ్చు. అలానే మెనోపాజ్ అప్పుడు, 5 ఏళ్ళు మెనోపాజ్ ముందు, 5 ఏళ్ళు మెనోపాజ్ తర్వాత కూడా రావచ్చు. ఆడవాళ్ళలో కొంతమందికి 35 ఏళ్ళు, 38 ఏళ్ళు ఆ వయసులో వస్తుందండి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా వస్తుంది. మగవాళ్ళలో 25 ఏళ్ళు దాటినాక ఎప్పుడైనా కానీ మంగు మచ్చలు రావచ్చు. సో మంగు మచ్చలు అనేటివి జెనెటిక్ రీజన్ తోటి ఉంటుందండి, హార్మోనల్ రీజన్స్ తోటి ఉంటుందండి. తెలియని కారణాలు కొన్ని ఉంటాయి. తెలియని కారణాలు అంటే ఇడియోపతిక్ రీజన్స్, అన్నోన్ రీజన్స్ అని అంటాం అనమాట. అన్నోన్ రీజన్స్ అని అంటే వాటికి జవాబు ఉండదండి. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంటాం కదండి, గ్రావిటీ అని. మనం కాళ్ళు భూమిపైన ఎలా మోపగలుగుతున్నామో దానికి మనకి ఎందుకు కారణం అని తెలుస్తుందా? గ్రావిటీ ఎందుకు ఉంటుంది అనేది మనకు తెలుస్తుందా? తెలియదు. అలానే డయాబెటీస్కి ఎందుకు వస్తుంది అనేది మనకి తెలియదు. అంటే దానికి స్వీట్స్ తింటేనే వస్తుందా? అలా కాదండి. బీపీ ఉందనుకోండి, స్ట్రెస్ ఉంటేనే బీపీ వస్తుందా? ఏ స్ట్రెస్ లేని వాళ్ళకి కూడా బీపీలు పెరుగుతూ ఉంటాయి. సో సైన్స్లో మనకి తెలియని వాటికి చాలా వాటికి కారణాలు తెలియవు అనమాట. అలానే మెలాస్మా కూడా జెనెటిక్ పరంగా కానివ్వండి, హార్మోనల్ పరంగా కానివ్వండి, ఇతరత్ర రీజన్స్ మాత్రం మనకి వాటికి జవాబు లేదండి. కానీ దానికి ట్రీట్మెంట్ అనేది ఉందా అని ప్రశ్న వస్తుంది. ఎస్, ప్రశ్నల ట్రీట్మెంట్కి మనకి మంచిగా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి లేజర్స్ ఉంటాయండి, స్పెషల్ పీల్ థెరపీస్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇలాంటి ఇతరత్ర థెరపీస్ కూడా మనం చేస్తూ ఉంటాం. వాటితో మంచి రిజల్ట్ సాధించుకొని మనం లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేయవచ్చండి. అయితే మంగు మచ్చల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎక్కడెక్కడ వస్తూ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మంగు మచ్చలు ఏంటంటే మనకి బుగ్గల పైన ఇక్కడ వచ్చాయనుకోండి, మాలార్ వెరైటీ. ఇప్పుడు కళ్యాణి గారు అడిగారు కదండి, మెలాస్మా ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఫేస్ అనేది బుగ్గల పైన వచ్చినప్పుడు దాన్ని మనం మాలార్ వెరైటీ అని అంటాం. ఇది ముక్కు పై భాగంలో, అలానే కనుబొమ్మల పైన ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలానే పెదవుల పైన కూడా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. మాండిబులర్ వెరైటీ అని అంటారు. అంటే మన చెవు ముంగట నుంచి ఇక్కడ వరకు ఈ భాగంలో ఉన్నదాన్ని మాండిబులర్ వెరైటీ ఆఫ్ మెలాస్మా అని అంటారనమాట. అలానే క్రేనియోఫేషియల్ అని అంటారండి. క్రేనియోఫేషియల్ అని అంటే మనకి ఫోర్హెడ్ పైన, నుదుటి పైన ఉండటంతో అలా బుగ్గల పైన ఉండటాన్ని మనము క్రేనియోఫేషియల్ అని అంటాం అనమాట. సెంట్రోఫేషియల్ అని అంటే ముక్కు పైన ఈ భాగంలో ఉన్నదానికి ఈ భాగాన్ని సెంట్రోఫేషియల్ అని అంటారు. మంగు మచ్చలు ఇక్కడ చిన్న పైన ఉండి, ఇక్కడ ఈ భాగంలో ఉండి, ముక్కు పైన ఉండి, అలానే కనుబొమ్మల దగ్గర ఉన్నదాన్ని సెంట్రోఫేషియల్ వెరైటీస్ అని అంటారనమాట. సో ఇన్ని రకాల క్లినికల్ వెరైటీస్ ఉంటాయండి. అసలు చర్మంలో ఏం జరుగుతుందని ఈ మంగు మచ్చలు వచ్చాయని అడుగుతారండి.
మంగు మచ్చలకి మనకి ఏంటంటే చర్మంలో పైన పొర కింద పొర ఉంటుందండి. ఈ పైన పొర కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఏవైతే ఉంటాయో మన చర్మంలో మెలనిన్ రంగు అనేది ఇస్తుందన్నమాట. ఈ మెలనిన్ రంగు అనేది రావటంతో మనకి నలుపు కానీ మనకి స్కిన్ టోన్ అనేది డిసైడ్ అవుతుందన్నమాట. కొన్ని కారణాల వల్ల నేను చెప్పాను కదండి, జెనెటిక్ కారణం కానీ హార్మోనల్ కానీ అన్నోన్ రీజన్స్ వల్ల ఈ కారణాల వల్ల ఈ నల్ల కణాలు అనేటివి కిందికి జారి పడతాయి. ఇవి కిందికి జారి పడినప్పుడు అక్కడ నల్ల ముద్దలుగా పైన కింద వదిలేస్తుందన్నమాట. ఇలా పైన కింద వదిలేయటంతో చర్మం నల్ల ముద్దలు అక్కడ రావటంతో దాన్ని మంగు మచ్చలు అని అంటారనమాట. ఈ మంగు మచ్చలు అనేటివి మనకు అక్కడ మొత్తంగా అక్కడ రావటంతో మనకి నలుపు అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా డాక్టర్ గారు అని అడుగుతారు. దీనికి నేను ఒక స్పెషల్ ట్యాబ్లెట్ ఇస్తానండి. దానితో పాటు నేను లేజర్స్ పీల్స్ అవి చేస్తూ ఉంటామండి. లేజర్స్ అనేటివి మనకి చాలా సేఫ్గా ఉంటాయండి. సాఫ్ట్ లేజర్స్ ఉంటాయన్నమాట. మన చర్మం పైన ఇలా టక్ 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 మనం చేసేయటంతో మనకు అక్కడ ఉన్న నలుపు కూడా నెమ్మదిగా కరిగిపోతుంది అనమాట. మనకేమవుతుంది, ఇక్కడ నల్ల కణాలు ఏవైతే ఉంటాయో దానికి ఏం డిస్టర్బెన్స్ ఉండదండి. నలుపు రంగు ఏదైతే ఉంటుందో అది నెమ్మదిగా ఫేడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ లేజర్స్తో పాటు మనకి ఎటువంటి ఇబ్బందులు అవుతాయా అని మనకు ఆలోచన చేస్తూ ఉంటారు. లేజర్స్ చేయించుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. లేజర్స్ చేయించుకున్నాక మన పనులు మనం చేసుకోవచ్చు. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ మనం డెఫినెట్గా అటెండ్ కావచ్చండి. లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకున్నాక 10 రోజుల తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతాయా, 10 సంవత్సరాల తర్వాత ఏమైనా ఇబ్బందులు అవుతాయా అని అడుగుతారండి చాలామంది. లేజర్ చేసినాక మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి కంటిన్యూస్గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. లేజర్ ఎలా చేస్తారు డాక్టర్ గారు అని అంటారు. లేజర్ మీ చర్మం పైన ఇలా పెట్టి టక్ 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 అని చేసేస్తారండి. పెయిన్లెస్గా ఉండదండి, మంట ఉండదండి, ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. చక్కగా మనం అలా చేసేసుకొని మన పనులు మనం చేసుకోవచ్చు. అలానే లేజర్ చేసినాక మనకి ఎటువంటివైనా ఎరుపు ఉంటుందా అని అంటే అలాంటి స్కిన్ ర్యాషెస్ కూడా ఏమీ ఉండవండి. సాయంత్రానికి ఫంక్షన్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా అటెండ్ కావచ్చు. లేజర్తో పాటు మనం ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ కాంబినేషన్స్ చేయొచ్చు అని అంటే తప్పకుండా కాంబినేషన్స్ చేయొచ్చండి. మీకు కొత్తగా బూస్టర్ థెరపీస్ అని కూడా మేము లాంచ్ చేసామండి. అలానే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ట్రనెక్సిమిక్ యాసిడ్ చిన్న సూక్ష్మంగా ఉంటాయి అనమాట, మైక్రో నీడిల్స్ తోటి. వాటితో చేయటంతో అక్కడ చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అక్కడ లోపలగా కరిగించేస్తుంది అనమాట నలుపుని అంతా. సో అది బాగా పనిచేస్తాయండి. అలానే ముఖ్యంగా వచ్చేసి మనకి చర్మంలో పీల్స్ కూడా చేయొచ్చండి. మా దగ్గర ఒకటి స్పెషల్ పీల్ అని ఒక థెరపీ చేస్తామండి. అది చేయటంతో మీకు ఇక్కడ ఇదంతా పొట్టంతా లేచిపోతుంది అనమాట. పొట్టంతా విపరీతంగా లేచిపోయి మీకు చర్మంలో అంతా గ్లో అనేది తీసుకురావటానికని ఛాన్సెస్ ఉంటాయి. ఎంతోమందికి పెళ్లి చూపులకి పెళ్ళిళ్ళప్పుడు ఈ ప్రొసీజర్స్ అనేది చేసి మనకి చర్మంలో మంచిగా నలుపు అనేది కూడా బాగా తగ్గి మనకి గ్లో కూడా బాగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనము మెలాస్మాకి ట్రీట్మెంట్ తీసుకుంటూ మంగు మచ్చలకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎంతోమంది మంగు మచ్చలు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తెచ్చుకొని దాన్ని లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేస్తారు. నా మంగు మచ్చల పేషెంట్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారు. ఇప్పుడు మందులు 3 నెలలకు వాడతారు, అలానే వచ్చి ఒక్కొక్కసారి లేజర్స్ అలా చేసుకుంటారు, లేకపోతే మందులే కంటిన్యూ చేస్తారు. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్కి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. చర్మంలో మనకి ఈ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకి తప్పకుండా సాధ్యమవుతుందండి. మీ సందేహాలకి, మీ అపోహలకి, మీ ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి. ఎవరికైనా కానీ మంగు మచ్చలతోటి బాధపడుతున్నారని అంటే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తప్పకుండా వాళ్ళకి భుజం తట్టి మంచి ధైర్యం ఇచ్చి ఈ వీడియోని వాళ్ళకి చూపించండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలానే ఎవరికైనా కానీ మీ చుట్టాలకు కానీ, మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ముళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే వాళ్ళకి మంచిగా ఈ వీడియోని షేర్ చేసి మంచిగా ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ తెచ్చుకొని కాన్ఫిడెంట్ తోటి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.